జీవాధిపతి నీ ఘనమైన పాదాలకు వందనాలు. మహోన్నతుడా నీ సర్వశక్తి పాదాలకు ఉదయకాలమందు దేవా తండ్రి నీకు ఘనత మహిమ ఆరోపించుచున్నాను ప్రభా. నన్ను క్షమించుము, నీ సహాయం నాకు దయచేయండి ప్రభా. నేను వట్టివాడిని ప్రభా, నీకు లేనటువంటి వాడిని. నా దోషము, నా పిత్రత దేవా తండ్రి, నా పాపము ఎక్కడ ఎవరి మీద ఏలుబడి చేయనివద్దు. నీ ఆత్మ బిడ్డల మీద సంచారం చేయటకు సహాయం దయచేయండి దేవా తండ్రి. లోకము ఎంతో అల్లకల్లోలముగా ఉన్నది ప్రభా తండ్రి. ఎటు చూసిన అపాయకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము దేవా తండ్రి. ఎటు చూసిన అశాంతి, అసమాధానం నెలకొంటూ ఉంది ప్రభా తండ్రి. మేము ఎలాగా దేవా తండ్రి నిన్ను కలిగి జీవించాలో నాకు మాకు నేర్పించి బలపరచుము. నేను వట్టివాడిని ప్రభా, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును దేవా. నా దోషాన్ని మీరు మన్నించండి. వాక్యం బోధించే యోగ్యత అర్హతని లేనటువంటి వాడిని ప్రభా దేవా తండ్రి. మనుషులు దేవా అనేక రకములుగా దేవా తండ్రి చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు సంతోషించి ఆనందించమన్నావు దేవా. పరలోకమందు మీకు ధనము సమకూడని చెప్పినావు కదా. ఈ లోకం వాటి కోసము ప్రయాసపడక కంటే నీ కోసం మరి ఎక్కువగా ప్రయాసపడే భాగ్యం నాకు దయచేయండి దేవాకి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం నాకు మాకు దయచేసి నీకు లేనటువంటి వాడిని, పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పడాన్ని జ్ఞాపకం చేసుకునమని క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి పేజ్ సంఖ్య 31, పాట సంఖ్య 59. పేజ్ సంఖ్య 31, పాట సంఖ్య 59. ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయుమీషా. ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయుమీషా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మహిమీద కృమ్మారించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షంబుల్ గ్రమ్మారించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాదారాలన్. మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షము. ఏ మహిమీదం కృమ్మారించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షముల్ కృమ్మారించుము దేవా. మా మీద కురిపించుమీషా ప్రేమ ప్రవాహంబులా. సమస్త దేశంబు మీద క్షమంబు పోనట్లుగా. ఏ మహిమీద కృమ్మారించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షంబుల్ గ్రమ్మారించుము దేవా. ఈనాడే వర్షింపుమీషా నీ నిండు దీవెనలన్. నీ నామమందున వేడి సన్నతి ప్రార్థింతుము. ఏ మహిమీద కృమ్మ
క్రమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబుల్ క్రమ్మరించుము దేవా. 149 పేజ్ సంఖ్య 149 పల్లవి కోరస్ నెంబర్ 111 149 పేజీలో 111 పల్లవి. అక్కడ ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలలు ఉంది. దాన్ని ఏం మార్చుకోవాలి? ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలలు. మనందరికి వచ్చిన పల్లవి ప్రార్థన పూర్వకంగా హృదయమంతులతో మనమే విమర్శించుకుంటూ పాడుకుందాం. ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలలు వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలలు ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలలు వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. మరొకసారి ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. 39 పాట సంఖ్య పేజ్ సంఖ్య క్షమించండి 36 పేజ్ సంఖ్య 198 తెలుగు పాటల భాగంలో 198 పేజీ పాట సంఖ్య 36. మనమందరము 4-5 శరణాలు పాడినప్పుడు లేచి నిలబడదాం. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదాం. 4-6-4-5 వినలేదు. 4వ శరణం 5వ శరణప్పుడు లేచి నిలబడి పాడదాం. దాసులారా ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదాం. దాసులారా ధరణిని యేసు ప్రేమతో స్వంతము చేసేదాం. ప్రేమతో యేసుని చాటేదా ప్రభుని చూపిద్దాం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. ప్రేమతో యేసుని చాటేదా ప్రభుని చూపిద్దాం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదా. ప్రయాసపడి భారము మోయువారిని అతి ప్రేమతో ఆహ్వానితుము. ప్రయాసపడి భారము మోయువారిని అతి ప్రేమతో ఆహ్వానితుము. పాప భారముల ప్రభువు మనోదుఃఖముల సర్వాధికారముతో మోసి తెచ్చెను. పాప భారముల ప్రభువు మనోదుఃఖముల సర్వాధికారముతో మోసి తెచ్చెను. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదా. ఆకలి వ్యాధులు గల వారికి ప్రేమతో
దాసులరా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదమని మేము పాడుకున్నాం. ఆ రీతిగా దేవా తండ్రి నేను దేవా మీకు దేవా జగతిని మా హృదయాలను మేము స్వంతం చేసే భాగ్యం మీరు దయచేయండి. నన్ను మన్నించుము. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడము, బలపరచుము. గాంధీనగర్ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని లైవ్ ద్వారా వారి వాక్యం విన్నాయండగా వారికి కావలసిన ఆత్మీయ ఆహారం కూడా దయచేయమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. అలాగే లైవ్లో వాక్యం వింటున్న ఆయా ప్రాంత ప్రజలకు, మరి ముఖ్యంగా గాంధీనగరం బిడ్డలకి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని వారముల క్రితం మనము విశ్వాసుల వీరుల యొక్క జాబితా పరిశీలన చేస్తున్నాం. అనేక మందిని చూసాము. అలాగే ఒక వారము మనము మోషేను గురించి చూసాం. ఆ విశ్వాసుల జాబితా ఎక్కడుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకుంది. దాదాపుగా 2 ప్రసంగములు ఈ విశ్వాసుల వీరుల గురించి చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలిపోయారు. ఆ భాగంలోకి వెళ్ళకముందు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసముందండి. ఈ దినము మనము రాహాబు గురించి కొంత, గిద్యోను గురించి కొంత తెలుసుకుందాం. మనందరికీ రాహాబు గురించి తెలుసు. రాహాబు ఏంటి? వేశ్య, వ్యభిచార. వేశ్య వేరు, వ్యభిచారి వేరు. వ్యభిచారము గురించి మనం చెప్పనవసరం లేదు. వేశ్య అనగా తన యొక్క జీవనోపాధి కోసము తమ దేహములను అమ్ముకొని వారు జీవనము సాగిస్తూ ఉంటారు. ఆ దినాల్లో వేశ్యలు ఉండేవారు. అదే ఇప్పుడు మనము ప్రపంచంలోని చూస్తే పురుషులు కూడా అదే వృత్తిలోని అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు. వేశ్య ఉంది కానీ వేశ్యుడు అని ఎక్కడ లేదు. అంటే ఆ దినాల్లోని ఆ రీతిగా ఉండేది. కానీ ఈ దినాల్లోని మనం చూసినట్లయితే పురుషులు కూడా అదే వృత్తిలోని చాలా ప్రాంతాల్లోని సులువైన పద్ధతిలో డబ్బులు సంపాదించాలని ఆశతో మనుషులు వేగిరపడుతున్నారు. ఇది దుఃఖకరము. భూలోకము యెహోవా సన్నిధిని ఎలాగుందంట? చెడిపోయిండెను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా అన్నిటికీ మందిరంలో ఏమి ఉండాలంట? మందిరం లైట్ ఉండాలి, మనకి ఫ్యాన్ ఉండాలి, మైక్ ఉండాలి, చేపలు ఉండాలి, కొంచెం ఎండ ఎక్కువైతే ఏసీ ఉండాలి. ఇలాంటివన్నీ మనం కోరుకుంటున్నాం. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా అన్నిటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అన్నిటికీ కీర్తనలు రాసిన గ్రంథంలో ఆ మాట చూద్దాము. 93వ సంకీర్తన 5వ అధ్యాయం 5వ వచనం, క్షమించండి. నీ శాసనం, సంకీర్తన 93:5, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అందరం చెప్దాము, యెహోవా
ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏంటుండాలంట మందిరంలో? పరిశుద్ధత. రాహాబు అనే వేశ్య పరిశుద్ధరాలా అపరిశుద్ధరాలా చెప్దాం? పరిశుద్ధత లేని స్త్రీ. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనెను. ఎలా చేర్చుకుందంట? సమాధానము. అంటే మనమేమనుకుంటున్నాము, ఏ తప్పు చేసినా పర్లేదు అని కొన్నిసార్లు బైబిల్ని వేరొక విధంలో మనం అర్థం చేసుకుంటాం. రాహాబు అనే వేశ్య, జాగ్రత్తగా విందాం, రాహాబు అనే వేశ్య దేవుని సంబంధమైన బిడ్డ కాదు. ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. ఆ ప్రాంతమునకు దైవజనులు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని బిడ్డలు వేగు చూడడానికి. ఏంటి పరిస్థితి? ఈ ప్రాంతంలో నుంచి మేము వెళ్ళాలి. కొన్ని లక్షల మంది ఈ ఊర్లోంచి వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. నెల్లూరు వెళ్ళో, ఒక పెద్ద పట్టణంలోకి వెళ్ళో కలెక్టర్ దగ్గర ధర్నా చేయాలి, రాస్తారోక చేయాలి, ర్యాలీ చేయాలంటే ఏం కావాలి? పోలీస్ పర్మిషన్ కావాలి. మైక్ మనం ఇక్కడ వరకు పెడుతున్నాం, ఇంకా ఈ ఊరు కాదు పై వరకు చాలా దూరము మైక్ వెళ్ళాలి అంటే పోలీస్ పర్మిషన్ కావాలి. వారు ఇన్ని మీటర్ల దూరం వరకు మైక్ పర్మిషన్ ఇస్తారు. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. కనుక అక్కడ నడిపిస్తున్న నాయకులు ఏం చేస్తారంటే, వేగుల వారిని, ఇశ్రాయేలీల ఆ ప్రాంతంలోంచి వెళ్ళాలి కనుక వేగు చూసి రండి అంటే, వాళ్ళు ఏమన్నారు, మీకు స్థలమేమయ్యా, మీరు వెళ్ళడానికి వీలు లేదు, కనుక మీరు ఖచ్చితంగా వేరే దారిలో వెళ్ళాలి అని అనుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలనుకున్నారు. ఆ ప్రాంతపు ప్రజలు వీళ్ళు వచ్చారు, మా గుట్టు, మా లోకల్ ఏముంది, మా బలహీనతలన్నీ తెలుసుకోవడానికి వచ్చారు, వీళ్ళని చంపాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అర్థం కాలేదు. మరి వేశ్యను ఎందుకు సంప్రదించారంటే, వేశ్య దగ్గరికి చెకింగ్లు ఉండవు. వేశ్య దగ్గరికి ఎవడు వెళ్తున్నాడంటే, ఎందుకు వచ్చారంటే, మేము వేగిలి వాళ్ళం కాదు బాబు, ఈ ఊర్లో ఈ వేశ్య ఉంది, ఆమె దగ్గరికి వచ్చి మేమేదో సుఖభాగం అనుభవించి వెళ్ళిపోవడానికి వచ్చామన్నట్లుగా వాళ్ళు వేషధారణతో అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అంతా అడిగారు, కానీ వాళ్ళు చెప్పారమ్మా, మేము నీతోటి వేశ్య సాంగత్యము చేయడానికి రాలేదు, కానీ మేము వేగు చూడడానికి, ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడానికి వచ్చాము. అవునా? మరి ఏంటి? మీ ఈ దేశపు రాజు, ఈ ప్రాంతపు పెద్ద మమ్మల్ని అనుమతిస్తే సరే, అనుమతించకపోతే మేము ఏం చేస్తాము, అందరినీ అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాము. ఎవరిని చంపేస్తారు? అందరినీ చంపేస్తాం. మరి నేను మీకు స్థలం ఇస్తానమ్మా, నీకు స్థలం ఇస్తానయ్యా, మీరు నా దగ్గర ఉన్నారని నేను ఎవరికి చెప్పను. మరి చెప్పనందుకు నేను ఏం చేయాలి? మరి మీరు మళ్ళీ వస్తారు కదా, మా ప్రాంతంలోంచి వెళ్తారు కదా, అప్పుడు నేను, నా తండ్రి ఇంటి వారు, నా సహోదరులు ఏమైపోకూడదు, చనిపోకూడదు, నశించిపోకూడదు. ఏం చేయాలి? నేను చేసిన ఉపకారమునకు నాకేం చేస్తారంటే, వాళ్ళు అన్నారు, తొగరుతో కూడిన ఎర్రని దారముని కిటికీకి కట్టాలి. కడితే ఆ సింబల్, ఆ గుర్తుని బట్టి, ఓహో ఇది రాహాబు అనే వేశ్య యొక్క గృహము, కనుక ఆ ఇంటి వారిని మేము ఎవరు ముట్టుకోము, మేమందరికీ ఆజ్ఞాపిస్తాం. మా దేశంలో యవనస్తులున్నారు, పెద్దలున్నారు, చిన్నలున్నారు, వృద్ధులున్నారు. వాళ్ళ ఆ తగరపు దారము చూసినప్పుడు ఈమె రాహాబు అనే వేశ్య, మన వేగుల వారిని ఆమె చేర్చుకుంది గనుక ఆమెకి ఏ కీడు చేయకూడదని మేము ఒక నిబంధన చేస్తామన్నప్పుడు ఆమె ఆ రీతిగానే ఆ వేగుల వారిని అక్కడ ఉంచింది. ఉంచిన తర్వాత ఈ గ్రామ పెద్దలు, ఈ ఊరి పెద్దలు, ఆ దేశ పెద్దలు మొత్తానికి అక్కడ ఇంటికి వెళ్ళారని వాళ్ళకి సమాచారము వచ్చింది. కనుక వీళ్ళ తనిఖీలు, సోదాలు చేయడం మొదలుపెట్టారు. వచ్చారు, అమ్మా రాత్రి మీ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళు ఉన్నారా అంటే ఏమంది, వాళ్ళు వెళ్ళిపోయారండి, నా దగ్గర లేరు.
నా దగ్గర వాళ్ళు లేరండి, వెళ్ళిపోయారు. ఆమె జీవితంలో ఏంటంటే ఆమె చేసింది ఒక వేశ్యవృత్తి, కానీ ఆత్మ సంబంధంగా ఆమె జీవితము చూసుకున్నట్లయితే ఆమె కోరుకుంటుంది ఏంటంటే, నేను, నా తండ్రి ఇంటి వారును, నా అక్క చెల్లెండును, నా సహోదరులు రక్షించబడాలి. లోకములోని పాపములో ఉన్న అనేక మంది మనం అనుకుంటాము. మన ఆయన చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు ఏంటంటే, ఇద్దరు దేవాలయంకి వెళ్తూ ఉన్నారంట. ఇదిన ఉదయం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇద్దరు దేవాలయంకి వెళ్తూ ఉన్నారంట, దేవుని మందిరానికి. అప్పుడు ఇలాంటి సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాంక్రీట్, సీసీ రోడ్లు ఏమీ లేవు. వాళ్ళు కయ్య లేదా పొలము లేకపోతే చేను అడ్డుగా పడి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళేదారిలో అక్కడ అప్పటికే చేపలు పట్టేసిన ఒక చేపల చెరువు గుంట అక్కడ ఉంది. వాళ్ళు ఆ యజమానులు పట్టేసుకున్నారు. అడుగు వాళ్ళు ఏమి తీసుకోరు కనుక అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ చెరువులోని బురదలోని వెళ్ళి చేపలు వెతుకుతూ పడుతూ ఉన్నారు. అందులో ఒకడు అన్నాడు, నేను ఖచ్చితంగా చేపలు పట్టుకుంటాను, ఈవేళ ఆదివారము నాకు కక్క లేకపోతే ముద్ద దిగద కనుక చేపలు కావాలనుకుని నేను వెళ్తాను రా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నేను రానురా, ప్రార్థన టైం అయిపోతుంది. ఆ రోజుల్లో గుడి మీద గంట కూడా బెల్ల ఉండేది. బెల్ల మోగింది, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోవలసిందే. వీడన్నాడు, నువ్వు వెళ్ళరా, నాకైతే చేపలే మాత్రము కావాలని చేపల గుంట్లో అతను ఉండిపోయాడు. ఇంకొకడు బైబిల్ వేసుకుని చంకలో పట్టుకుని ప్రార్థనకి వెళ్ళిపోయాడు. పాటలు అయిపోయాయి, ఉత్తరపత్రికలు అయిపోయి అయ్యగారు వాక్యం మొదలెడుతున్నారు. వీడు ఇక్కడ కూర్చుని వీడు ఎన్ని చేపలు పట్టేస్తున్నాడో, ఏమనుకుంటున్నాడు, వీడు ఎన్ని చేపలు పడుతున్నాడో, నేనన్నా బాగుండు, నేను ఆ చేపల గుంటలో అక్కడే ఉంటే నేను కూడా చేపలు పట్టేవాడిని, సాయంకాలానికి ఒక 500 అన్నా సంపాదించేవాడిని, ఖర్చులకు వచ్చి ఉండేది. కనుక వాడు అన్నీ పట్టేసుకున్నాడు, నాకు ఒకటైనా ఉంచుతాడో లేదో, త్వరగా అయ్యగారు ప్రసంగం ముగించేస్తే బాగుండు అని ప్రసంగం ముగించాలని ప్రార్థన చేస్తాడు. ఎక్కడుండి? మందిరములో ఉండి. ఆ చేపల గుంటలో ఉన్నాడు. ఏమనుకున్నాడు, అయ్యో నేను 1-2 పడుకుని వద్దాం అనుకున్నాను, నాకు ఒక చేప దొరకటం లేదు, అటు ప్రార్థన లేదు, చేపల గుంటలో చేపలు కూడా లేవు. అయ్యో నా సహోదరుడు నాతో పాటు వచ్చినవాడు యోగ్యుడు, వాడు ప్రార్థనకి వెళ్ళాడు, పాటలు పాడుకుంటున్నాడు, వాక్యం వింటున్నాడు, వాడే ధన్యుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ధన్యులు ఎవరు చెప్పండి? చేపల గుంటలో ఉన్నవాడు. మీరందరూ ఇప్పుడు చేపల గుంటకి వెళ్ళిపోతారేంటి? కాదు కదా. చేపల గుంటలో ఉన్నవాడు మనసు ఆలయం మీద ఉంది, దేవుని మందిరం మీద ఉంది. మందిరంలో ఉన్నవాడు మనసు ఎక్కడుంది? చేపల గుంట మీద ఉంది. ఈ వేశ్య ఒక వృత్తి చేస్తుంది, ఆమె మనస్సు పూర్తిగా ఆ వృత్తిలో ఆమె కొనసాగటలేదు. కానీ అందుకే ఆ వేగుల వారు వచ్చినప్పుడు, నేను నా తండ్రి ఇంటి వారు ఏం పడాలి? రక్షించబడాలి. దేనివల్ల అంటే అది చేసింది విశ్వాసము. లోకములోని ఆ ఊరు పెద్దలు, ఆ గ్రామ పెద్దలు, ఆ మనుషులు వచ్చినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఇక్కడ వారు లేరు. ఒక అబద్ధం ఆడింది, కానీ ఇది మరణకరమైన పాపము కాదని ఇంతకుముందు దాని గురించి మీకు వివరించాను. ఒక అబద్ధం ఆడింది. అక్కడ అబద్ధం ఆడినప్పుడు ఒకవేళ వేగులు వారు ఆ తలుపు చాటునో, మంచము చాటునో, ఆ యొక్క అటుకు చాటునో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రాహాబు అనే వేశ్య కూడా మరణశిక్ష పడుతుందా? పడుతుంది. కానీ విశ్వాసమును బట్టి, నేను విశ్వాసములో మెదగాలి, ఎంతో కాలించి వృత్తిలో ఉండిపోయాను, ఇందులోనే మణిగిపోతా ఉన్నాను, ఇకనైనా దేవుడు నాకు ఒక మార్గము తెరిచాడు. ఈ యొక్క వేషములో దేవుని సేవకులు ఏదో విటికాండ్రుగా లేకపోతే వేశ్య గమనము చేసేవారుగా వచ్చారు. ఈ రీతిగా సువార్త నా యొద్దకు వచ్చింది. నేను ఇప్పుడు ఎర్రని దారము నా కిటికీకి కట్టుకుంటాను. ఎంతకాలం సువార్త విందామే? ఒక దినం మాత్రమే సువార్త వింది. ఒక దినమే ఇశ్రాయేలు వేగులు వారు పెద్దలు చెప్పిన వాక్యం వింది. ఆమె హృదయంలో దాన్ని భద్రము చేసుకుంది. తనకి జీవనమిస్తున్న ఆ ప్రభుత్వం వారు కానివ్వండి, తనకి జీవనమిస్తున్న ఇంటి వారు కానివ్వండి, తనకి జీవనమిస్తున్న విటికాండ్రు కానివ్వండి, వారు ఎవరి మీద ఆమె లక్ష్యము ఉంచలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఎంతకాలం నుంచి నీవు నేను దేవుని వాక్యం వింటున్నాం? ఎంతకాలం నుంచి దేవుని సంధికి వస్తూ ఉన్నాం? మనస్సు ఎక్కడో పెట్టుకుని,
మనసు ఇంట్లో పెట్టుకుని, మనసు ఊర్లో పెట్టుకుని, మనసు బంధువుల మీద పెట్టుకుని, అయ్యగారు అడుగుతారు కనుక, దేవుని సేవకులు అడుగుతారు కనుక, పాస్టర్ గారు అడుగుతారు కనుక, దైవజనుడు అడుగుతాడు కనుక, సేవకుడు అడుగుతాడు కనుక, కాపరి అడుగుతాడు కనుక ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరంటారా? చెప్పండి. మంచిది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. తప్పును ధైర్యంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరము చూపిస్తాడు. ఇక్కడ ఒక స్త్రీ పాపము, అనేక సార్లు చెప్పుంటాను, మరొకసారి చెప్తాను. ఒక స్త్రీ పాపం ఆదివారం దేవుని సందుకు వచ్చింది. కొన్ని పెంతెకొస్తు సంఘాలను విమర్శించటం లేదు, కానీ కొన్ని పెంతెకొస్తు సంఘాలలో ఆరాధన పాట పాడినప్పుడు వారి మీదకి పరిశుద్ధ ఆత్మ ఏమొస్తుంది? మెండుగా వస్తుంది. పరిశుద్ధాత్మ మెండుగా వస్తుంది. పాపం అయ్యగారు పాట పాడుతూ ఉన్నారు, యవనస్తులు డ్రమ్ము వాయిస్తూ ఉన్నారు, కంజర్లు వాయిస్తున్నారు, మురళికాయలు వాయిస్తూ ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ వారి మీదకి మెండుగా వచ్చింది. ఇప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారు? భాషలతోటి మాట్లాడుతూ ఉన్నారు, భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. భాష వచ్చిన వాళ్ళందరి దగ్గరికి అయ్యగారు చేసి ప్రార్థన చేస్తున్నాడంట. ఒక ఆమె మీదకి కొత్త భాష వచ్చిందంట. ప్రభా, ఈ మీదకి కొత్త భాష వచ్చింది ప్రభా అని ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆమె భాష ఏంటంటే చీపో 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 అంటుంది. ఏంటి ప్రభా ఈ మీదకి మా సంఘంలో అందరికీ వేరే వేరే భాషలు వస్తుంది, ఈమె మాకు అర్థమయ్యే భాషలో కొత్త భాషలో మాట్లాడుతుంది ప్రభా అని దైవజనుడు చేసి ప్రార్థన చేస్తే ఆమె అందంట, అయ్యగారు నా మీదకి ఆత్మ ఏమీ రాలేదు. మరి ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? ప్రభా అని దేవుని స్తుతించాలి, కొత్త భాష మాట్లాడుతున్నావు ఏంటంటే ఆమె చెప్పిందంట, ఇంటి దగ్గర గోంగూర పచ్చి రొయ్యలు వండుకొని వచ్చానండి, అది పొయ్యి మీద పెట్టాను, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మరి ఏంటి ప్రాబ్లము? ఇంటికి చుట్టూ ఒక కుక్క తిరుగుతుంది, తలుపు గెడ పెట్టానో లేదో నాకు జ్ఞాపకము గుర్తు లేదు, కనుక ఇక్కడి నుంచే దాన్ని ఏం చేస్తున్నాను? తగిలేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మన మనస్సు ఇక్కడ ఉన్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. లోకంలో మనసు ఎక్కడో పెట్టుకుని, మన ఆలోచన ఎక్కడో పెట్టుకుని, మన ఆలోచన దేని మీద పెట్టుకుని ఇక్కడికొచ్చి కూర్చుని హాజరేయించుకుంటే దేవుడు హృదయములను పరిశీలన చేస్తాడు. దేవుడు హృదయాలను పరిశీలన చేస్తాడు. రాహాబు అనే వేశ్య దేవుని వాక్యము సెలవిస్తుంది, విశ్వాసమును బట్టి ఏం చేసిందంటే, చదవండి ఆ మాట మరొకసారి. విశ్వాసమును బట్టి, మరొకసారి చదవండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వారిని సమాధానముగా చేర్చుకుని, వేగిల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయిన. ఎవరితంట? అవిధేయులు. ఆమెతో పాటు ఎవరున్నారు? అవిధేయులు ఉన్నారు. ఆమె ఒక్కది త్యాగము చేసింది, ఆమె ఒక్కదానికి విశ్వాసములో ఎదిగింది, తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. తర్వాత ఇంకను ఏమి చెప్పగలము? చదవండి 32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వాని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. పాఠంలోకి వద్దాం. న్యాయాధిపతులు 6:25. గిద్యోను గురించి కొంత తెలుసుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. మరియు ఆ రాత్రి యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటు ఈ బండకొనను దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడని తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నరిపించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబం
కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం ఎరగొట్టబడి ఉండెను. దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన బలిపీఠం మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని 11వ వచనం కూడా చదువుదాం. 11వ వచనం చదవండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా. సరిపోతుంది. గిద్యోను పరాక్రమ గల ఒక బలాఢ్యుడు. ఇతడు ఒక న్యాయాధిపతి అంటే జడ్జ్ అంటాం ఇంగ్లీష్లో. కోర్టులోని ఇటుపక్క ఒక లాయరు, ప్లేడరు, ఇటుపక్క ఒక లాయర్ కానీ ప్లేడర్ కానీ వకీలు అంటారు తెలుగులో. ఆ భాష మనకు రాదు. కానీ ఇక్కడ ఒకడు ఉంటారు, ఇక్కడ ఇరు పక్షాలు వాదిస్తారు. ఇద్దరు యొక్క వాదన విన్న తర్వాత న్యాయము తీర్చేవాడిని న్యాయాధిపతి. ఇశ్రాయేలీలకు రాజు లేనప్పుడు ఎవరున్నారంట? న్యాయాధిపతులు. కోర్టులే, ఇంకా రాజు లేరు, గ్రామ పెద్దలు లేరు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా ఉండేవారని వాక్యము సెలవిస్తుంది. న్యాయాధిపతులు ఆకార వచనం చదవండి. న్యాయాధిపతులు ఆకార వచనం. ఆ దినముల్లో చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తాను ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఎవరు లేరంట? రాజు లేడు. సరిపోతుంది. ఇప్పుడు మనము గిద్యోను ఒక న్యాయాధిపతి, మిద్యానీలు ఉన్నారు, వాళ్ళకి కనబడకుండా ఉండాలని గానుగ అంటే చెప్పండి ఎంతమంది తెలుసు? గానుగ తెలుసు కదా. గానుగ అంటే నూనె ఆడేదాన్ని గానుగ అంటారు. ఇప్పుడంటే మనకి మిల్లు ఉన్నది, మిల్లు గానుగ వేరు. ఆ దినాల్లో గానుగ అంటే ఒక ఎద్దుకి ఒక రాయ కట్టి దాని చుట్టూ తిప్పుతారు. కనుక గానుగు చాటున కూర్చున్నాడు. ఎవరు? గిద్యోను. గానుగు చాట కూర్చుండి గోధుమలు దొల్లగొడతా ఉన్నాడు. అంటే నూరుస్తున్నాడు పొలాన్ని. నూరుస్తున్న పొలము ఎవరికి నేను కనబడకూడదు. ఎవరికి? ఈ ప్రజలు ఎవరు? మిద్యానీయులకి నేను కనబడకూడదని భయపడి దాక్కున్నాడు. ఎందుకంటే దేవుడు మాతో లేడు. దేవుడు మాతో ఉంటే ఈ బలిపీఠాలేంటి, ఈ బయలుదేవతలేంటి, ఈ విగ్రహాలేంటి, మా దేశంలో ఇలాంటి దుస్థితి ఏంటి? దేవుడు మాతో లేడు, దేవుడు మాతోటి లేడు అనుకున్నాడు. కనుక ఈ పరాక్రమ గల బలాఢ్యుడు ఏమనుకున్నాడు? దేవుడు మాతో లేడు గనుక, దేవుడు మాకు కార్యము చేయట్లేదు గనుక, మా ప్రార్థన ఆలకించలేదు గనుక నేను న్యాయాధిపతిగా ఉండను. ఏం చేస్తాను? నేను నా పంట నూర్చుకుంటాను. ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఈ రాజుగారు ఏం చేస్తా ఉన్నాడంటే పాపం పడక మంచంలో మడత కుర్చీలో ఏం చేస్తున్నాడు? బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ సంస్థానంలో రాజులు మనకులాగా సలూన్కి, బార్బర్ షాప్కి, మంగళ షాప్కి వెళ్ళి కత్తిరింపులు, గడ్డాలు గీయించుకోరు, ఇంటికే రావాలి. సరే వచ్చాడు మంగళ కూర్చున్నాడు. ఈయన రాణిగారితో అన్నాడు, అమ్మా రాజుగారు నిద్రపోతున్నారు కదా, మరి ఆయన గడ్డం గీయాలి. ఉదయం చెప్పారు సాయంకాలం రమ్మని, ఆయన నిద్రపోతున్నాడు అంటే రాణిగారు అన్నారు నిద్రపోయి వద్దిగానే అక్కడ కూర్చో అంటే ఈ మంగళాయన ఏమన్నాడు? అమ్మా ఆయన నిద్రపోతున్నా పర్లేదు, ఆయనకి మెళుకువ రాకుండా, ఆయన నిద్ర డిస్టర్బెన్స్ చేయకుండా, ఆయన ఇంకా బాగా పడుకునేలాగా నేను ఆయన తెలిగేసరికి, మెళుకు వచ్చేసరికి నేను గడ్డము గీసేస్తాను. అవునా? మరి ఏమైనా తేడా వస్తే రాజుగారు నీవు ఏం చేస్తారో తెలుసు కదా. ఏం పర్లేదమ్మా, నేను దాన్ని సంగతి చూసుకుంటానని ఈ రాజుగారికి ఈ మంగళాయన రాణిగారి పర్మిషన్తో గడ్డము గీసేసాడు. గీసిన తర్వాత నిద్ర లేచాడు. పడక కుర్చీలోంచి రాజుగారు లేచి షింక్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుంటే గడ్డము లేదు. అద్దంలో చూసుకుంటున్నాడు, గడ్డం లేదు. ఏంటి, నేనేమైనా భ్రమపడ్డానా, గడ్డం గీయించేసుకున్నానా అని రాజుగారు కొంత భ్రమపడి రాణిని అడిగారు. అమ్మా రాణి ఇట్రా అంటే ఏమైంది రాజా అంటే,
నా గెడ్డము నిన్న గీయించుకున్నాను, ఉదయం గీయించుకున్నా, గుర్తులేదు, నా గెడ్డము లేదంటే, లేదు మీరు పడకుర్చీలో కూర్చున్నప్పుడు మన సంస్థానం మంగళ వచ్చి మీకు మెళుకు రాకుండా మీ నిద్ర డిస్టర్బెన్స్ చేయకుండా గెడ్డము గీసేసాడు. చాలా మంచి పనివాడు. ఇలాంటి పనివాడు మా సంస్థానంలో ఉండడం నాకెంతో అతిశయ కారణము. కనుక అతను పిలవనంపించండి. పిలిచాడు, వచ్చాడు రాజుగారి దగ్గరికి. ఎవరు? గెడ్డాలు గీసే మంగళాయన వస్తే ఆ మంగళాయనతో మాట్లాడుతూ, ఎలా గీసావయ్యా? అది మా వృత్తి అండి, దాంట్లో నేను ప్రవీణ్ అండి, మా తాతల దగ్గర నుంచి ఆ వృత్తి మాకు ఎంతో దాంట్లో అనుభవం ఉంది. మంచిదే, అనుభవం ఉంది, కానీ నేను మెళుకు రాకుండా గీసావు, సబాష్, నీకేం కావాలయ్యా అని అడిగితే ఈ రాజుగారితోటి ఈ మంగళాయన చెప్పాడంట, నేను ఎప్పటి నుంచో నాకు ఆ కోరిక ఉంది, చేస్తారా మీరు? చేస్తాను. ఇటు పక్కన మీ భార్య గారు అయిన రాణి గారు కూర్చున్నారు, ఇటు పక్కన మంత్రి గారు కూర్చున్నారు. ఈ మంత్రి స్థానంలో కూర్చోవాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. అంతేనా? సరే, పాతన మంత్రిని ఏం చేశాడు? తొలగించేసి ఈ మంగళాయని మంత్రిగా చేశాడు. కూర్చున్నాడు, బాగానే ఉంది. సంవత్సరాలు గడిచిపోయి, దినాలు గడిచిపోయి మంగళాయన మంత్రి అయిపోయాడు. రథం మీద వెళ్తున్నాడు, వస్తున్నాడు, అంత ఆర్భాటము, అంతా బాగానే ఉంది. ఒకానొక దినమందు అనుకోకుండా శత్రువు సైన్య సమూహము కోట చుట్టూ మోహరించేశారు. కొన్ని వేల మంది వచ్చేసారు, కోటని మోహరించారు. ఇప్పుడు రాజుగారి సలహా ఎవరిని అడుగుతాడు? జాగ్రత్తగా వినాలి. రాజుగారి సలహాని ఎవరిని అడుగుతాడు చెప్పండి? మంత్రిని అడుగుతాడు. మంత్రి రా, అత్యవసర సమావేశం, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. మంత్రి చుట్టూ సైన్యం ఉంది, శత్రువులు వచ్చేసారు, ఇప్పుడు జయించాలి, ఏం చేద్దాము? రాజా, నేను ఒక మంచి సలహా చెప్తాను, ఇంతవరకు నీకు ఎవరు అలాంటి సలహా ఇచ్చేవాళ్ళు కాదు. చెప్పు, మనం ఎలాగైనా జయం పొందాలి, మనం ప్రాణంతో ఉండాలి, శత్రువు హతమార్చబడాలి, చెప్పు అంటే ఆయన చెప్పాడు, నాకు ఒక బొది ఉంది. బొది అంటే మంగళి కిట్ అన్నమాట. మంగళి కిట్, గెడ్డం గీసుకునే బొది నాకుంది, అది నా తండ్రిది, నేను వాడుకుంటున్నాను. అలాగే మా తాతది కూడా ఉంది, అది ఖాళీగా ఉంది, మా తాత జ్ఞాపకార్థం మూలగదిలో దాన్ని పెట్టాము, ఆ బొది నీకు ఇస్తాను. ఇద్దరం గెడ్డాలు గీసుకొని బతికేద్దాం అన్నాడంట. ఏం గీసి బతికేస్తాడంట? గెడ్డాలు గీసి బతికేద్దాం అన్నాడు. కోపం వచ్చింది రాజుగారికి. ఎంత బతికి ఇప్పుడు గెడ్డాలు గీసుకొని బ్రతకాలా? ప్రియమైన దేవుని సంగమా, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చినప్పుడు మన స్థితి కొన్నిసార్లు దేనికోసం మనం పోరాటము, ఎలాగైనా బ్రతికేద్దాంలే, ఆ జీవితంలో ఎలాగైనా జీవించవచ్చు, అందరూ జీవిస్తున్నారు, మనము జీవించాలి, ప్రాణాపాయం లేకుండా జీవించాలి. నిజమైన క్రైస్తవుడు ప్రవాహానికి ఎదురుగా వెళ్తాడు. చచ్చిపోయిన క్రైస్తవుడు, జీవం లేని క్రైస్తవుడు, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేని క్రైస్తవుడు ప్రవాహం ఎటు వెళ్ళిపోతే అటే వెళ్ళిపోతాడు. సులువైన భక్తిని ఏర్పరచుకుంటాడు. కనుక రాజుగారు కోపం వచ్చింది, మంత్రిని తొలగించాడు, పాత మంత్రిని పిలవనంపించాడు. పాపం ఎక్కడో రెస్ట్ తీసుకున్నాడు. రెండయ్యా రా, నీ అవసరం వచ్చింది. రాజుగారు ఏంటి పరిస్థితి అంటే, అయ్యా ఇలాంటి పరిస్థితి ఉంది, నేనే మంత్రిని అడిగాను, వాడు ఏదో ఒక సమాధానం చెప్పాడు, దాని చేత నాకు చాలా కోపం వచ్చింది. రాజుగారు మీరు ఏమి బీపీ తెచ్చుకోవద్దు, నేను దానికి మంచి సలహా ఇస్తాను. ఏం చేద్దాము? సైన్యం లెక్కటాలా, రథములు రెడీ చేయాలా, యుద్ధము నైపుణ్యత రెడీ చేయాలంటే ఏమీ అవసరం లేదు. మన సంస్థానంలో కోట లోపల ఎన్ని గేదెలు ఎన్ని ఆవులు ఉంటే పాలు తీయండి. తీయించాడు. ఎన్ని ఇస్తర్లు చేయగలిగితే పూటకి ఒక 50,000 ఇస్తర్లు నాకు కావాలి, 3 పూటలు నాకు ఇస్తర్లు కావాలి. పూటకి 50,000, మధ్యాహ్నం 50,000, సాయంకాలం 50,000, మధ్యాహ్నం ఉదయకాలము 50,000 ఇస్తర్లు కావాలి. ఏం చేస్తావయ్యా? అన్నం వండండి, పెరుగు తోడుబట్టండి, కొంచెం పప్పు వేయండి. ఈ 3 ఏం చేయాలంటే కొంచెం పెరుగన్నము కొంచెం పప్పు కలిపి ప్రతి ఇస్తర్కి ఏం చేయాలి? మీరు రాయాలి. రాస్తే ఏంటి? ఈ రాసి ఒకేసారి కోట్లో నుంచి ఉదయకాలము బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అయిపోయిన వెంటనే ఇస్తర్లు ఏం చేయాలి? 50,000 ఇస్తర్లు ఒకేసారి కోట అవతలకి వేయాలి. సాయంకాలం కూడా అలాగే వేయాలి, రేపు మధ్యాహ్నం కూడా అలాగే వేయాలి. ఎన్ని రోజులు వేయాలంటే జయం వచ్చే వరకు వేయాలి. ఉదయం వేశారు, సాయంకాలం వేశారు. తెల్లారి ఉదయం వేసేసరికి సైన్యము శత్రువులు అనుకున్నారు కోటలోనే ఎంతమంది ఉన్నారు, కోట బయట ఎంతమంది ఉన్నారని వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు.
ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గిద్యోను అలాగున్నాడు. గిద్యోను ఒక మంగళమంత్రి అయినట్లు, నా దగ్గర శక్తి లేదు, నేను నా ప్రజలు మూర్ఖులు, నా ప్రజలు అవివేకులు, వారు దేవునికి దూరంగా ఉన్నారు, బయలుదేవతలు విగ్రహాలు కట్టేశారు, నేను ఏం చేయాలని చేతకాని వాడిగా గోధుమలు గానుగు చాటున దొలగట్టుకుంటే, రాజుగారి కాబట్టి వదిలేశాడు, పరమరాజు వదులుతాడా? వదలడు. దేవుడు నీ ఎడలో ఒక ప్రణాళిక ఉంటే యోనా ఎంత దూరం వెళ్ళిపోయాడు. హెప్పోకు రేగు వెళ్ళి తర్షీషునకు పోవు వాడను చూచి వాడనకు కేవి ఇచ్చి టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతుంటే దేవుడు వదిలిపెట్టాడా? వాడను మార్చాడు దేవుడు. ఏవాడా? చేప కడుపులో ఉంచి నినివే పట్నపు గట్టు మీద కక్కేటట్లుగా చేశాడు. నీ ఎడల నా ఎడల దేవునికి ప్రణాళిక ఉంటే దేవుడు విడిచిపెట్టడు. ఎన్ని దెబ్బలైనా కొట్టి నడువు. కొన్నిసార్లు మాకు బాల్యకాలంలో ఉన్నప్పుడు మాకు ఎద్దుల బండి ఉంది, వ్యవసాయం ఎక్కువ ఉన్నప్పుడు నాయన ఎద్దుల బండి ఈ ఎడ్లు అన్నీ మేపుతూ ఉండేవారు. ఇది ఒక్కొక్క ఎద్దు ఏం చేస్తుంటే ఫుల్గా లోడ్ వేసిన తర్వాత ఫుల్గా దాని మీద లగేజ్ పెట్టిన తర్వాత ఒక ఎద్దు కూర్చుండిపోయేది అలాగా. అరే ఇప్పుడు దాన్ని ఎప్పుడనగా అవుతుందా? అవ్వదు. కనుక నాయన కిందకి దిగి ఒక కర్ర తీసుకుని దాన్ని అక్కడ ఈప్ మీద నడ్డు మీద ఒకటి కొడితే అది లెగిసి పరిగెడతా ఉండదు. ఓహో, దీనికి ఇలాంటి టెక్నిక్ ఉంది, అర్థమైపోతుంది. ఇది ఏంటిది? బద్ధకస్తురాలు. లగేజ్ ఎక్కువ వేసి కింద పడుకుంటే దాని యజమానుడికి అది లేకపోతే పని అవ్వదు కనుక దాన్ని ఎలాగైనా గుద్దో కొట్టో దాన్ని ఏం చేస్తాడు? బండిని నడిపిస్తాడు. గిద్యోను గోధుమల చాటునుంటే గానుగు చాటునుంటే మిద్యానీలకి కనబడకపోవచ్చు, కానీ పరాక్రమ గల దూతకి కనబడుతున్నాడా? కనబడట్లేదా? వచ్చాడు. ఓరి ఎక్కడికి వెళ్ళినా తెలుగులో మనకి పెద్దలకు సామెత ఉంటుంది, ఏంటంట రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టుగా గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నా సరే దేవుడు అతన్ని చూశాడు. దేవుడు విడిచిపెట్టడు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ఆయన బుద్ధి చెప్పి సరిచేస్తాడు. ఇక్కడ గిద్యోను ఒక అవిశ్వాసగా మిగిలిపోదాము. నాకెందుకు ఈ గొడవ, నాకు ఈ న్యాయాధిపతి పోస్ట్ వద్దు, నాకు ఈ పరాక్రమ గల బలాఢ్యుడు పోస్ట్ వద్దు, నేనేదో పంట నూర్చుకుంటాను, కొప్పు నూర్చుకుంటాను, గోధుమలు దొల్లగొట్టుకుంటాను, నేను వ్యాపారం చేసుకుంటాను, నాకు ఈ సేవా జీవితం వద్దు అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. అతని మీద యెహోవా ఆత్మ బలంగా వచ్చినప్పుడు అతను దేవుని కార్యములు చేశాడు. అక్కడున్న బయలుదేవతల విగ్రహములు పడగొట్టాడు. అక్కడ దేవుని బలిపీఠము కట్టేసిన తర్వాత గిద్యోను అక్కడ ఉన్నాడా? లేడు. గిద్యోను అక్కడ లేకపోతే వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చదవండి 6వ అధ్యాయం 29వ వచనము. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొని విచారణ చేసి వెతికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని తెలుసుకొని. మొత్తానికి గిద్యోను అక్కడ లేకపోయినా ఎవడో నాకులాంటి వాడు సెల్లో దాని రికార్డు చేసి ఉండొచ్చు. అయ్యా, నేను గిద్యోను చూశాను, మీరు అతను గానుగు చాటును గోధుమలు దొల్లగట్టుకొని పంట పొలాల్లో ఉన్నాడని భ్రమపడుతున్నాడు, కానీ అతడు ఈ బలిపీఠం ఏం చేశాడు? పడగొట్టి తన దేవుని పేట బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించాడు. కనుక అతను లేడు కనుక ఇప్పుడు ఎవరిని పిలవాలి? మనం ఏదైనా తప్పు చేసి పారిపోయిన అనుకోండి, నన్ను బదులు ఎవరిని పిలుస్తారు? నా భార్యను పిలుస్తారు, లేదా నా బిడ్డలను పిలుస్తారు. వాళ్ళు ఎవరో లేకపోతే నా తల్లిదండ్రులు పిలుస్తారు. వాళ్ళు 2 వాయిస్తే నేను ఎక్కడున్నానో వాళ్ళు చెప్తారా? చెప్తారు. కనుక ఇక్కడ కూడా జరుగుతుంది అదే. అక్కడ గిద్యోను లేకపోతే గిద్యోను తండ్రిని పిలిస్తే గిద్యోను తండ్రి ఏం మాట్లాడాడు చూద్దాం. కాబట్టి ఆ ఊరి వారు కుమారుడు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠం పగలగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం పడదోసెను గనుక అతడు చావాలి, అతనికి మరణ శిక్ష విధించాలి. మా దేవత బలిపీఠం పడగొట్టడానికి వీడు ఎవడు? మేం కట్టుకున్నాం, కావాలితాడు ఇంకోటి కట్టుకోమను, వీడు ఎందుకు పడగొట్టాలి? కనుక వాడిని చంపేస్తాం మేము అంటే. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు చదవండి.
యోవాషు 31 యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరిలో మీరు బయలుపక్షాన్ని వాదిస్తున్నాం, మీరు వారిని రక్షించురా, వారి పక్షంగా వాదించువాడు ఈ ప్రొద్దునే చావలను. ఎవడో వారి గిద్యోను యొక్క తండ్రి, జాగ్రత్తగా ఉంది, ఒక్క నిమిషం. గిద్యోను యొక్క తండ్రి, గిద్యోను ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ గిద్యోను తండ్రి గట్టిగా మాట్లాడుతున్నాడు. మీరు బయలు పక్షాన్ని ఉంటే అతని పక్షాన్ని మీరు వాదిస్తే ఈ పొద్దున ఈ సాయంకాలానికి వాడు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అరే నీ కొడుకు చావాలంటే నువ్వు మమ్మల్ని అందరినీ చచ్చిపోమంటున్నావు అన్నట్టుగా వాళ్ళందరి హృదయంలో ఒక సందేహం వచ్చింది. అతను ఏమంటున్నాడు? చదవండి. చావాలను, మీరు బయలుపక్షం ఎవరో వాని బలిపీఠం విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తానే వాదించుకోవచ్చును. సరిపోతుంది. ఇక్కడ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? గిద్యోని యొక్క తండ్రి యోవాషు. ఏమంటున్నాడు? వాడు బయలు కదా, బయలు అంటే ఏంటి? దేవత కదా. వాడు దేవత అయితే వాడు బలిపీఠం ఎవడ పడకూడదు. మనమెవరమయ్యా? ఆయన పక్షాన్ని చేయడానికి మనమెవరమే? ఆయన దేవుడు కనుక ఆయన పక్షాన్ని ఆయనే వాదించుకుంటాడు. మీరు ఇందులో కలుగా చేసుకోకూడదు. ఒకవేళ మీరు కలుగు చేసుకుంటే సాయంకాలం కల్లా మీరు ఏమైపోతారు? చనిపోతారు. విశ్వాసం ఉంటే ఏమొచ్చేస్తుంది తెలుసా? ధైర్యం వచ్చేస్తుంది. విశ్వాసం ఉంటే నీలో ధైర్యం వచ్చేస్తుంది. చిన్నప్పుడు మాకు ఇప్పటికీ ఉన్నాయి పొలాలు, కానీ ఇప్పుడు మేము వాటి చెట్లు కవులకి ఇచ్చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు మా పక్క చేయని వాళ్ళు పరిచయం చేసి వాళ్ళు పిలిచి, ఏమయ్యా మీ పొలం ఎప్పుడు కోస్తారు? ఎందుకయ్యా అంటే, మీ అయ్యగారు కోసినప్పుడు మేము కూడా కోసుకుంటే మాకు వర్షము రాదు. చూడండి, వాళ్ళకి స్వార్థము. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు నిజ రక్షకుడు, వాళ్ళ దేవుని సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ దేవుడు నష్టము కలిగించడు కనుక వాళ్ళు చేస్తాడు, మనము చేసుకుంటే మనకి కూడా ఏం కొట్టది? వాళ్ళతో పాటు మనకి కూడా ఆశీర్వాదము ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అబ్రహాముని దేవుడు బూదిగంతములకు ఆశీర్వాదకరంగా చేశాడు. అబ్రహామును బట్టి భూనివాసులు అందరూ ఆశీర్వదించబడ్డారంట. అబ్రహాము ఏదో ప్రాంతంలో ఉన్నాడు అని అనుకుంటున్నాం. మనము కూడా అబ్రహామును బట్టి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉన్నాం కనుక మనము కూడా ఆశీర్వాదించబడిన వారమే. ఇక్కడ గిద్యోను యొక్క తండ్రికి ఎంత ధైర్యము! అంతమంది వాళ్ళు వచ్చి నీ కొడుకుని చంపుతామంటే అక్కడికి వెళ్ళి ఈయనే తీర్పు తీరుస్తున్నాడు. నీవు తీర్పు తీర్చువాడుగా దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు. నేను పైవాడిగా చేస్తాడు. ఎందుకంటే నీ భక్తి ఏంటంట? నీకు ధైర్యము పుట్టిస్తుంది. భక్తి నీకు పుట్టించేది ధైర్యము. భక్తి లేకపోతే ఏమొస్తుంది? పెరికితనము, అవిశ్వాసము. పెరికితనము, అవిశ్వాసము. అవో నన్ను చంపేస్తారేమో, నిజంగా చంపేయవలసి వచ్చినా సరే నీ ప్రాణము సైతము నేనేం చేస్తాము? త్యాగం చేసేస్తాము. తోమా యొక్క జీవితం మనం చూసినట్లయితే అతడు అవిశ్వాసి. పేరుకి అపోస్తుడే కాదా? పేరుకి అభిషేకం పొందినవాడే. పేరుకి అతను దయ్యములను దురాత్మలను వెళ్ళగొట్టడానికి దేవుడు శక్తి అధికారం ఇచ్చినవాడే. కానీ అందరూ మిగతా 10 మంది ఉన్నారు. ఒకడు చచ్చిపోయాడు కదా, ఎవడు? ఇస్కరియోతు యూదా. ఈ తోమా యేసు ప్రభువారు వారున్న గదిలోనికి వచ్చినప్పుడు తోమా అక్కడ లేనప్పుడు ఈయన ఎక్కడ టాయిలెట్కి వెళ్ళాడో, మరి ఆ కిళ్ళీ షాప్కి పాన్ షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళాడో, తోమా అయితే అక్కడ లేడు. అందరూ మిగతా 10 మంది తోమా వచ్చిన తర్వాత, తోమా యేసు ప్రభు మన దగ్గరికి వజ్జలోకి వచ్చాడు, ఆయన మనతో మాట్లాడి చాలా విషయాలు చెప్పాడు, నీతో కూడా చెప్పమన్నాడు. అంటే నేను నమ్మనురా. నేను నమ్మాలంటే ఏం చేయాలి? ఆయన ప్రక్కటెముకలో బళ్ళెం పొడిచారు కదా, అప్పుడు చూశాను నేను దూరం నుంచి. చూసినప్పుడు అక్కడ ఒక రంధ్రము పడింది. ఆ రంధ్రము కొంచెం ఎన్నో రోజులు అయిపోలేదు కదా, ఆ గాయము కొంచెం పచ్చిగా ఉంటుంది. ఆ గాయంలో నేను వేళ్ళు పెట్టి చూస్తాను, అప్పుడు కానీ నేను నమ్మను. అవిశ్వాసపరుని, దేవునిని నమ్మనవాడిని మన దేశము తీసుకుని వచ్చి, మన ప్రాంతము తీసుకుని వచ్చి, మనకి దాదాపుగా 160 కిలోమీటర్ల దూరంలో ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆ ప్రాంతము దర్శించినప్పుడు ప్రభా తోమా యొక్క జీవితము చూసినప్పుడు
అతడు భక్తి ఆరంభంలో ఒక అల్ప విశ్వాసి, గాయములో వేలెట్టి చూస్తేనే కానీ నమ్మనివాడు. ప్రభు అతనితో ఒక మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ధన్యత పోగొట్టుకున్నవాడు కొన్ని సంవత్సరాల క్రితము ఆత్మాభిషేకం పొంది మన మద్రాస్ ప్రాంతము, కేరళలోని మైలాపూర్ అనే ప్రాంతం వెళ్ళి అక్కడ అనేక సంఘాలు కట్టి ఆయన ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, కొన్నిసార్లు మనం పిరికివారిగా మిగిలిపోతాం, కొన్నిసార్లు మనం చేతగాని వారిగా మిగిలిపోతాము. నిజమైన భక్తి మనలో ఉంటే మనకి ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. నిజమైన భక్తి ఉన్నవాడు పౌరుషంగా మాట్లాడతాడు, నిజమైన భక్తి ఉన్నాడు ర్యాష్గానే మాట్లాడతాడు. అవునా కదా? భక్తి లేనివాడు నాకు ఎందుకులే అని నెమ్మదిగా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు రాసిన గ్రంథము 120 క్షమించండి 4వ వచనం 127:4 యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారు. దేనికోసం వాదన? కట్నం కోసమా? ఆ వాదన కాదు. అట్టివారు సిగ్గుపడక, జాగ్రత్తగా వినండి, పిల్లలతో ఆడదు దయచేసి. అట్టివారు సిగ్గుపడక ఏం చేస్తారంట? గుమ్మముల్లో తమ విరోధులతోటి వాదిస్తారు. ఎవనంట? యవన కాలమందు పుట్టిన కుమారులు. అంటే ఆత్మీయంగా యవన కాలమందే రక్షించబడిన ఏ వ్యక్తి అయినా ఏం చేస్తారంట? తన అంబులు పొద నింపుకొని, ప్రార్థన చేత నింపుకొని, వాగ్దానములు నింపుకొని, ఎవడైనా విరోధి వస్తే రాజమార్గములో యవనులు లేకుండా, ఇంకా వీధుల్లో పసిపిల్లలు లేకుండా మరణం వారి కిటికీలు ఎక్కుతుంటే నిజమైన మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేస్తాడు? వాదిస్తాడు. ఎవడరా నువ్వు ఇక్కడ రావడానికి? నువ్వు ఎవడు ఇక్కడికి రావడానికి? మా ఇంటి గుమ్మం ఎక్కడ? నువ్వెవరివి? ఈ గుమ్మము దేవుని చేత అభిషేకించబడిన గుమ్మము, ఇది దేవుని యొక్క ఇల్లు. కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను ఆ గుమ్మము దాటిపోవాలంటే మీ ద్వారబంధము నిలువ కమ్మికి అడ్డు కమ్మికి నిర్దోషి ఏడాది గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించాలి. ప్రార్థన లేకపోతే సంహారకుడు వస్తానే ఉంటాడు, ప్రార్థన లేకపోతే మరణదూత వెంటాడుతూనే ఉంటుంది. కనుక ప్రార్థన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ఇక్కడ యెఫ్తా యొక్క గిద్యోను యొక్క తండ్రి వాదించాడు. వాళ్ళందరూ గమ్మునైపోయారు, వారందరూ నోరు మూసుకుని ఉన్నారు. తర్వాత 32వ వచనము, ఒకడు తన బలపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకునమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు పేరు పెట్టెను. యెరుబ్బయలు అని పేరు పెట్టి, యెరుబ్బయలు పేరునకు వాదించువాడు అని పేరు పెట్టి. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఇశ్రాయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది, ఆవరించింది. దేవుని శక్తి అతని మీదకి వచ్చింది. ఎక్కడున్నాడు గిద్యోను? మైదానం ముందు ఎక్కడున్నాడు? పొలం దగ్గర. గానుగు చాట గోధుమలు ఒక చేత కానివాడుగా, కవర్డ్ అంటే ఒక పనికిరాని వాడుగా, మన భాషలో చెప్పాలంటే గాజులు వేసుకున్నవాడుగా, ఒక ఆడింగోడు వాళ్ళే దాక్కున్నాడు. ఎవరు? గిద్యోను. అతని మీదకి ఏ ఆత్మ వచ్చిందంట? యెహోవా ఆత్మ ఆవేశించింది, అతని మీద పూనుకుంది. తర్వాత అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారు
వారును కూడిన వారిని ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. అప్పుడు గిద్యోను సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షించ ఉద్దేశించిన నేను కళ్ళమన గొర్రెలోని. ఇప్పుడు ఇంకొక మెట్టు పెంచాడు ఎవరు? గిద్యోను. ముందు బలిపీఠం పడగొట్టేశాడు. ఇప్పుడు నేనే నీ సేవ చేయాలంటే, నా ద్వారే ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడాలి, రక్షించబడాలి, వెలుపలకు రావాలంటే నాకు ఒక గుర్తు కావాలి. నన్ను ఏర్పరచుకున్నావని ఎలా తెలుసుకోవాలి? నాకు ఒక గుర్తు కావాలి. నిజంగా నీవు నా పక్షాన్ని ఉంటే, నేనే నీ సేవకుని అయి ఉండాలి అంటే, నేను నీ పరిచర్య చేయాలంటే, నేను నీ మందిరపు సేవ చేయాలంటే, నేను నీ బిడ్డగా ఉండాలి అంటే నాకు గుర్తు కావాలి. ఏంటో గుర్తు చదువుదాం. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచు పడినడలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించుదునని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. దేవుడికి ఏం చేస్తాడు ఈయన? ఒక టాస్క్ ఇస్తున్నాడు. ప్రభువా, నేను నీ చేత ఏర్పరచబడిన వాడైతే పెద్ద కళ్ళం ఉంది. కళ్ళం అంటే ధాన్యము, గోధుమలు, బార్లీ అన్నీ నూరిస్తారు. అక్కడ గొర్రెబొచ్చు తీసుకొచ్చి పెడతాను. మొత్తము కళ్ళమంతా ఏమైపోవాలి? మంచు పడాలి. ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. సరే, దేవుడు గిద్యోను ప్రార్థన ఆలకించాడు. ఏం జరిగింది చూద్దాము. అలాగన జరిగను. దేవుని రక్షించుదని నిశ్చయంగా తెలుసుకుందని దేవుని అలాగే అయింది. ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లారి లేచి చూశాడు. మొత్తం అంతా ఏముంది? కళ్ళమంతా మంచు చేత తడితడిగా ఉంది. గొర్రెబొచ్చు చూశాడు. తర్వాత ఏమైంది? రెండోది చదవండి. ఫస్ట్ నేలంతా పొడి. పర్లేదు, చదవండి. ఫస్ట్ నేలంతా పొడిగా ఉండాలి, అలాగున జరిగిన గొర్రెబొచ్చు మాత్రం తడిగా ఉండాలి. తర్వాత ప్రొద్దుట లేచి బొచ్చును పిడిచి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. ఓ, ఇందాలు మంచుందా? ఈ గొర్రెబొచ్చు ఎక్కడైనా ఆరకుండా తడిగా ఉందేమో అని ఏం చేశాడంటే గట్టిగా దాన్ని పిండాడు. పిండితే ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆగిపోవచ్చు కదా. ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం. అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద ఉండనీకము, మండనీకము, ఇంకొక మారు ఆ బొచ్చు చేత నిన్ను శోధించినాక నాకు పర్మిషన్ కావాలి. నిన్ను శోధిస్తాను. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. ఇంకొకసారి అడుగుతాను ప్రభా. ఇందాక కళ్ళమంతా పొడిగా ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి. కానీ గొర్రెబొచ్చు పిండేటప్పుడు చాలా నీళ్ళు వచ్చాయి, అయినా నమ్మకము కుదరలేదు. ఎందుకంటే గొర్రెబొచ్చు, ఆ గొర్రె కట్టివాడు సరిగా ఎండబెట్టాడో లేదో, అక్కడ ఎక్కడైనా ఉంచాడో, నేను తీసుకొచ్చేటప్పుడు దాన్ని సరిగా చూడలేదేమో, వచ్చేటప్పుడు సైకిల్ మీద ఎక్కడ జారి పడిందేమో, అక్కడ నీళ్ళు ఉన్నాయేమో, అక్కడ తడిసిపోయిందేమో అని రకరకమైన డౌట్స్తో నిండిపోయాడు. ఎవరు? గిద్యోను. రెండవసారి దేవుని ఏమాడుతున్నాడు చదవండి. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమని దేవునితో అనగా రెండవసారి మార్చేశాడు. ముందు బొచ్చు తడవాలన్నాడు, నేలంతా పొడిగా ఉండాలి. రెండవసారి నేలంతా తడవాలి, బొచ్చు మాత్రమే అంటే గట్టిగా దాన్ని చుక్క నీళ్ళు లేకుండా పిండేశాడు. పిండిన తర్వాత ఏమేం జరిగింది? ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను, నేల అంతటి మీద మంచు పడను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. దేవుని దగ్గర ఒక సూచన అడిగాడు. ఎవరు? గిద్యోను. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడా? వదిలిపెట్టేశాడా? దేవుడు వదిలిపెట్టలేదు. గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకున్న వాడి మీదకి దేవుని పరిచర్య వచ్చేటప్పటికి అతని స్థితిగతులని దేవుడు మార్చేశాడు. దేవుని ఆత్మ అవేశ్యముగా అతని ఆవరించినప్పుడు మనం ఎలా మాట్లాడుకున్నామో గిద్యోను దేవునితో అలాగా సంభాషణ చేస్తాడు. ఇదే రీతి ఒక నాయన అడిగాడు. ఎవరు? అబ్రహాము. దేవుడు ఇద్దరు నడిచి వెళ్ళిపోతున్నారంట. నడిచి వెళ్ళిపోతున్న ఇద్దరు చేయబడి వెళ్ళిపోతుంటే అబ్రహాం అన్నాడు, ప్రభా, ఆ ఊర్లో ఎంతమంది ఉండాలి? 40 మంది ఉండాలి, 30 మంది ఉండాలి, 10 మంది ఉండాలి, 5 ఉండాలని లెక్కలు అడుగుతూనే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదిగో ధూళిని బుగ్గునైనా నేను నీతో తెగించుచున్నాను. దేవునితో మాట్లాడారు.
మన మాటలు ఎవరితో ఉన్నాయి? దేవుని కోసం గొప్ప, వాళ్ళ ఇంటి కోసమా గిద్యోను పోరాడేది? కాదు. వాళ్ళ భార్యాభర్తల గొడవ కోసమా? కాదు. వాళ్ళ ఇంటి గొడవ కోసమా? కాదు. వాళ్ళ అన్నదమ్ముల గొడవ కాదు. వాటి కోసం ప్రార్థన చేయకూడదు, వాటి కోసం పోరాడకూడదు అని కాదు. దావీదు ఒకటి అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు సమస్తం మీకు అనుగ్రహిస్తాను. దేవుడు కదా నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్తాను, దేవుడి పని దేవుడు చూసుకుంటాడు అనుకున్నాడా? అనుకోలేదు. నిజముగా దేవుడే నన్ను పిలుస్తున్నాడా? లేకపోతే నా అంతా నేను ఏదో దేవుని సేవ చేయాలి, వాక్యం చెప్పాలి, లేకపోతే నేను పరాక్రమ గల శక్తి గలవాడు కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు కనుక వాళ్ళ యొక్క ఇష్టం మేరకు నేను వెళ్తున్నానా? నా సొంత ఉద్దేశమా, దేవుని ఉద్దేశమా కనుక్కోవాలంటే నేను దేవునితోనే తేల్చుకుంటాను. తేల్చాడా? తేల్చేశాడు. ఎన్ని రోజులు పట్టింది? 2 రాత్రులు తేల్చేశాడు దేవునితో. ప్రభా, నేనే ఇశ్రాయేలు విడిపించాలంటే నాకు ఈ సూచన కావాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనకి జవాబు వస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక సమస్య కోసం నువ్వు అడుగుతున్నావు, దేవునికి జవాబు ఇచ్చాడా? కానీ గిద్యోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది. నీ మీదకి దేవుని ఆత్మ రావడానికి నీ హృదయంలో ఏముండిపోయిందో, నీ మనస్సులో ఏముండిపోయిందో, నీ యొక్క నడకలో ఏముండిపోయిందో, నీ పడకలో ఏముండిపోయిందో, నీ చూపులో ఏముండిపోయిందో, నీ వినికిడిలో ఏముండిపోయిందో, దేవుని ఆత్మ నీ మీదకి అవశ్యంగా రావాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకున్నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను దేవుని కోసం పని చేయను, నేను లోకములు ఎవరికి పని చేయలేదు, నా బంధువుల దగ్గర నేను పని చేయలేదు, రక్త సంబంధుల దగ్గర పని చేయలేదు, లోకములో మనుషులు డబ్బు ఉంటే విలువ ఇస్తున్నారు, డబ్బు లేకపోతే విలువ లేదు అని లోకములో మనుషులను విడిచిపెట్టవచ్చు. గిద్యోను అలాగే ఉండిపోయాడు. కానీ దేవుని ఆత్మ వచ్చినప్పుడు, దేవుని సన్నిధి అతని మీద ఉన్నప్పుడు దేవుని ఒక సూచన అడిగాడు. దేవుడు అతనికి జవాబిచ్చాడు. మిద్యానీయుల చేతిలో నుంచి ఎవరిని? ఇశ్రాయేలు విడిపించడానికి ఒక గొప్ప న్యాయాధిపతిగా దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రణాళిక కోసము, ప్రభా నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాపంగా ఉంటుంది, నేను ఏదైనా చేస్తే దాంట్లో జయం రావట్లేదు, నేను ఏదైనా అనుకుంటున్నాను, ఏదో చేస్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అలాంటి ప్రార్థన మనం చేసి గిద్యోను వలె విశ్వాస పోరాట యోధుడిగా మనం ఉండినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి, ప్రభా నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, నీ ప్రభావం మాతో ఉంచండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. నీ ఆత్మ లేని వారుగా మేము ఉండనివద్దు ప్రభా, నీ యొక్క దేవ బలం లేని వారుగా ఉండనివద్దు దేవ. కొన్ని నిమిషాలు ప్రార్థనలో మనం అందరినో నింపండి. 2 నిమిషాల్లో మనం ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. మొదటిగా సుసాన్ టీచర్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత జాన్ మార్క్ ప్రార్థనలో నడిపిస్తారు. త్వరగా ప్రార్థన చేయండి, మైక్ ఇవ్వండి. మౌనంగా ఉండదు, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి అయ్యా లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ మధ్యాహ్నం వేళ ప్రభువ నాయన నాతో మాతోనూ మాట్లాడిన విధానానికి నీకు వందనాలు ప్రభువ. అయ్యా నాయన నీ దాసుని ద్వారా అయ్యా నాయన ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం నుండి ప్రభువ నాయన ఎలా నువ్వు నాయన మాతో నాయన సెలవిచ్చిన రీతిగా ప్రభువ నాయన మేము అలాగా ఉండేలాగా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మేము ప్రభువ మా పాపాలని నాయన మేము ఒప్పుకొనకనైనా కప్పుకునేవారుగా ఉండనివ్వకుండా ప్రభువ నాయన విన్న వాక్యాన్ని నాయన మేము విడిచిపెట్టేవారుగా ఉండనివ్వకుండా ప్రభువ నాయన మా ఆత్మల గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా నాయన మా పాపము మా దోషం ప్రభువ నాయన ఇంకా నాయన మాలో ఉన్నాయో మా నడక మా పడక ప్రభువ నాయన వీటన్నిటి విషయంలో నాయన మేము మరపెట్టి విడిచిపెట్టే బిడ్డలుగా మాకు సహాయం దయచేయమని నీ దాసుని చెప్పిన వాక్యాన్ని నాయన మేము మా గృహాలకు వెళ్ళుచుండగా నాయన విని గ్రహించుకునే బిడ్డలుగా నీ సహాయం దయచేయమని. ఇంతవరకు నాయన నువ్వు నా చేయని ఆది నుండి అంతవరకు ప్రభు ఆరాధన ప్రభు క్రమంగా మర్యాదగా జరిగించిన విధానానికై నీకు వందనాలు తండ్రి. నాయన చేరి వచ్చిన కుటుంబంలో నాయన రావాల్సిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు ప్రతి ఒక్క ప్రియబిడ్డ నాయన నీలో నాయన ప్రతినిత్యమును ప్రభు నీ సన్నిధిలో నాయన తండ్రి ప్రార్థన పెట్టిన కలిగి వింటే భాగ్యాన్ని మాకందరికి నాకును దయచేయమని
చేరువచ్చిన బిడ్డలందరితో నువ్వు మాట్లాడిన విధానానికై నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన మేము చేసిన ప్రార్థన అంతటిని ప్రభువా నీ సన్నిధానానికి చేర్చుకోమని ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నేడుగా ఉండమని యేసు అమూల్యమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఆయా ఇద్దరు విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు. మొదటగా రాహాబు అనే వేశ్య గురించి మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రములు. ఆమె ఒక వేశ్యవృత్తిలో ఉండి కూడా ప్రభువా వేగుల వారికి నా ప్రభా వారిని సమాధానముగా చేర్చుకొని తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకోగలిగింది. ప్రభువా మా బ్రతుకులో మా జీవితాలు ఎలా ఉన్నాయో మాకు గుర్తు చేసిన విధానం బట్టి స్తోత్రములు. మేము కూడా నా ప్రభువాని యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మా యొక్క గాయాలలో ఉంచుకొని ఆ కుటుంబాల సహితం నా ప్రభు రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. గిద్యోను ద్వారా మాతో అనేక విషయాలు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ఇదిగో నా తండ్రి, న్యాయాధిప రాజు లేనప్పుడు ఎవరు ఇష్టముగా వారు బ్రతుకుతున్నప్పుడు నా ప్రభువా అయా గిద్యోనైతే అయా ఇదిగో నా తండ్రి గానుగు చాటన ఆ గోధుమలు దొల్లు కొట్టుకొచ్చుండగా ప్రభువా ఒక పరాక్రమ కలిగిన బలాజ్యుడు అయినప్పటికీ ప్రభువా దేవుడు మా పక్షమని లేడనుకొని ప్రభువా అయా తన పని జరిగించినప్పుడు ఒక దూతను పంపించి ఉన్నావు. ఆయా దూత ద్వారా ఆయనతో మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువా నేను కూడా విధంగా ఉన్నానేమో ప్రభువా, నాకెందుకు వచ్చిన పని, నా పని నేను చూసుకుంటే సరిపోతుంది కదా, నేను జీవితంలో ఉన్నానేమో ప్రభువా, నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. ఒక పరాక్రమ కలిగిన బలాఢ్యుని కూడా నా ప్రభువా దాగుకొని నా ప్రభు అన్నప్పుడు తన ద్వారా అనేక కార్యములు జరిగించావు ప్రభువా. అప్పటికి నేను నమ్మనప్పుడు ప్రభువా ఇదిగో కొన్ని సూచక క్రియలు నా ఎందుకు చేయమన్నప్పుడు ప్రభువా ఆయన అడిగిన రీతిగా సూచక క్రియలను చేసి ఉన్నావు ప్రభువా. నువ్వు వారికి సమస్తం సాధ్యమని చెప్తా ఉన్నావు. నమ్మక లేని జీవితాలలో మేము ఉంటా ఉన్నాం, నమ్మక లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటా ఉన్నాం ప్రభువా. నీ వాక్యాన్ని తెలుసు కూడా నా ప్రభా లోకంలో నిలువల జీవిస్తూ ఉన్నాం, గ్రహించలేని వరముగా ఉంటా ఉన్నాం. దేవా క్షమించండి. గిద్యోనుతో మీరు ఉండి ప్రభా మీరు మీ ఆత్మ గిద్యోని మీద ఎంతో బలముగా మీరు తీసుకొని వచ్చి ఉన్నారు. నీ యొక్క పరిశుద్ధాత్మలను నింపండి ప్రభా, సహాయాన్ని దయచేయండి, మా బ్రతుకులు మార్చండి. ఆయా పరిస్థితులు మీరు మార్చి నీ సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేసి అనేక ఆత్మలను రక్షించుకోవడానికి ప్రభా మొదలుగా మమ్మల్ని పరీక్షించుకొని అయా మేము మారు మనసులో పొంది అనేక మందిని తీసుకొచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అయా గిద్యోనుని వాడుకొని మీరు అయా తన బిడ్డలందరినీ అయా మీ బిడ్డలందరినీ రక్షించగలిగారు కనుక ఆ విధముగానే అనేక మంది రక్షణ సువార్త లేని వారుగా ఉంటా ఉన్నారు. వారికి సువార్త ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని కృపలో భద్రపరచమని క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు దినము గనుక మందరూ లేచి నిలబడి పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి ఇసాక్ గారు, పురుషుల పక్కన స్త్రీల పక్కన సహోదరి రెబకా గారు కానుకలు తీస్తారు. గాంధారంలో సహోదరులు హానక్ గారు అలాగే సహోదరి హెప్సిబా గారు కానుకలు తీస్తారు. 263వ పాట లేచి నిలబడదాం. బైబిళ్ళు కింద ఉన్నవారు చేతితో పట్టుకోండి, పైన ఉన్నవారు చేతితో పట్టుకోవచ్చు, లేకపోతే మీ కుర్చీలో పెట్టవచ్చు. కానుకలు తీసేవారికి అనుకూలంగా ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. 263వ పాట. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ క్రైస్తవా, ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు ఆకలితో అలమటించగా, దాహముతో తపించగా, ఆకలితో అలమటించగా, దాహముతో తపించగా, రోగముతో కృషించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు, నన్ను చేర్చు
చేసుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు అని యేసు నిన్నడిగిన ఏమందువు న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలనే నీతిమంతులు మేకలనే పాపాత్ములు గొర్రెలనే నీతిమంతులు మేకలనే పాపాత్ములు మందలుగా విభజించగా మందలుగా విభజించగా ఏ వైపున నీవు నిలచియుందువు ఏ వైపున నీవు నిలచియుందువు అని యేసు నిన్నడిగిన ఏమందువు అని యేసు నిన్నడిగిన ఏమందువు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము ప్రతిఫలముగా నీకు సగునుగా ప్రతిఫలముగా నీకు సగునుగా ఈ రెంటిలో ఏది నీ స్థానము ఈ రెంటిలో ఏది నీ స్థానము అని యేసు నిన్నడిగిన ఏమందువు అని యేసు నిన్నడిగిన ఏమందువు న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువు యోచించుకో ఓ క్రైస్తవా ఏ గుంపులో నీవుందువు యోచించుకో ఓ క్రైస్తవా న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా మహోన్నతుడా నీ పాదాలు కొందనాలు. ఇంతవరకు ఆరాధనలో మమ్మల్ని సహాయం చేస్తున్నావు దేవా. తండ్రి తీయబడిన కాలికి మహిమార్థం ఉపయోగపడే కృప దయచేయండి. మెత్తబడిన వాక్యము ఉపదంతులుగాను అరుదంతులుగా నూరంతులుగా ఫలించే భాగ్యము దయచేసి దేవా మా వెనుకల్లో విన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొని చిన్నాం పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి దీవించి గిద్యోను వలె ధైర్యముతోని దేవుని ఆత్మను పొందగలిగినట్లుగా సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.